నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ బాచుపల్లిలో గోడ కూలి 7 కూలీలు మృతి ఘటనపై సీఎం దిగ్భ్రాంతి బాధ్యులపై చర్యలకు ఆదేశం వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి సత్వర చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం నేడు కరీంనగర్ వరంగల్ సభలకు ప్రధాని మోదీ కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ మేడిగడ్డలో దెబ్బతిన్న 2 గేట్లు పూర్తిగా తొలగించాల్సిందే వర్షాకాలంలోగా పునరుద్ధరించాలని సర్కారుకు ఎన్డీఎస్ఏ సూచన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యపై తీర్పు మారుస్తారన్న మోదీ ప్రత్యేక చట్టం తెస్తారని హస్తం పార్టీపై ప్రధాని విసుర్లు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది నిన్న సాయంత్రం వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి 7 కూలీలు మృతి చెందారు మృతుల్ని ఒడిశా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మేడ్చల్లోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది నిన్న రాత్రి కురిసిన వర్షానికి ప్రహరీ గోడ భారీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ నిర్మిస్తుందో అపార్ట్మెంట్ వద్ద ప్రహరీ గోడ కూలి తాత్కాలికంగా కూలీలు ఏర్పాటు చేసుకున్న షెడ్డుపై పడడంతో 7 కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా గోడ ఏ విధంగా కూలిపోయిందనే దృశ్యాలు అయితే మనం చూడొచ్చు ఇదే అపార్ట్మెంట్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఇక్కడే ప్రహరీ గోడ నిర్మించారు ప్రహరీ గోడ ఆనుకొనే కూలీలు నివసిస్తున్నారు వీరంతా కూడా ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సాకు చెందిన కూలీలు మృతుల్లో తిరుపతిరావు అదేవిధంగా శంకర్ రాజు ఖుషి రామ్ యాదవ్తో పాటు మహిళ 32 సంవత్సరాల మహిళ గీత ఆమె కుమారుడు 4 సంవత్సరాల కుమారుడు హిమాంశు ఉన్నారు అయితే వీరంతా కూడా మృతి చెందిన పరిస్థితి విషాదకర ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు పూర్తిగా నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ ఆర్జన్ కన్స్ట్రక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ అపార్ట్మెంట్ నిర్మిస్తుంది ఇక్కడే కూలీలు ఉంటున్న సమీపంలోనే ప్రహరీ గోడ ఉంది ప్రహరీ గోడ భారీ వర్షానికి ఒక్కసారిగా కుప్ప కూలినటువంటి పరిస్థితి పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్లక్ష్యమని కూలీలు ఆరోపిస్తున్నారు ఈ కారణంగానే గోడ కూలిపోయింది ఎటువంటి చర్యలు తీసుకోలేదు గోడ ఎలా కట్టారు ఎందుకు కూలిపోయింది అనే అంశంపై అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తున్నారు ఘటనా స్థలానికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చేరుకున్నారు ఆయనతో మాట్లాడదాం అంటే ఈ ఘటన ఎలా జరిగిందండి ఎట్లా జరిగింది ఏంటి కారణం ఏంటి నిన్న అనుకోకుండా మరి సాయంత్రం పూట కురిసినట్టు భారీ వర్షానికి ఈ యొక్క సంఘటన జరగడం జరిగింది మరి ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాని కింది భాగంలో మరి లేబర్ నివసించడానికి గుడిసెలు ఇవ్వడం జరిగింది మరి భారీ వర్షం కురవడంతో దీని అయితే ఏదైతే ప్రహరీ గోడ ఉందో అది కూలి మరి లేబర్ వాళ్ళు చనిపోవడం జరిగింది మరి వారికి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి స్పందించి వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా యాజమాన్యంతో కూడా మరి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి మరి 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 మంచి హాస్పిటల్లో చికిత్స చూపించవలసిందిగా మరి ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలంలో 7 మృతి చెందారు ఇంకెంతమంది ఆసుపత్రిలో ఉన్నారు సుమారుగా 6 చికిత్స పొందుతున్నారు ఇక్కడ మరి దగ్గరలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్లో వారి వైద్య నిమిత్తం మరి ఇక్కడ మమతా హాస్పిటల్ అయినా సరే ఇంకా మెరుగైన హాస్పిటల్కి కూడా ఒకవేళ అవసరం ఉంటే మెరుగైన హాస్పిటల్కి కూడా వారిని పంపించి చికిత్స జరిపించడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే ఎందుకు కారణం ఏంటి గోడ ఎందుకు కూలింది అంటే నిర్లక్ష్యం ఏమైనా ఉందా నిర్లక్ష్యం అనే లేదండి భారీ వర్షం కూడడంతో ఇది బాగా వాటర్ అంతా ఒకటేసారి జామ్ అయిపోయి అదంతా కిందికి స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఈ సంఘటన జరగడం జరిగింది అయితే మొత్తంగా భారీ వర్షానికే గోడ కూలిందని చెప్తా ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీం కూడా చేరుకుంది మొత్తం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు గోడ ఎంత పెద్ద ఎత్తులో ఉంది కింద అంతా కూడా కింద కూలీలు నివసించడానికి తాత్కాలిక నివాసాలు అదేవిధంగా ట్యాంకు వంటివి కూడా నిర్మించారు ప్రస్తుతం అయితే
ఘటనా స్థలంలో పూర్తిగా విషాదకర ఛాయలు నెలకొన్నాయి. పూర్తిగా కూలీల బంధువులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఒకసారిగా 7 కూలీలు గోడ కూలీ మృతి చెందడం అంటే పూర్తిగా విషాదకర ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇప్పించాలని చెప్పి స్థానిక నేతలు కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా భద్రతా చర్యలు అంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం గోడ కూలిన ఘటన వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఉదయం ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు సాయంత్రం కురిసిన వాన చుక్కలు చూపెట్టింది. సుమారు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రాజధానిలో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటంతో కొన్ని గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నడి వేసవిలో హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్ మియాపూర్లో 13.3, కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2 గంటల పాటు దంచికొట్టిన వానకు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరక ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పటాన్చెరు, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి సహా పలుచోట్ల వడగళ్ల వాన పడింది. అల్వాల్, జీడిమెట్ల, జవహర్ నగర్ లో ఈదురుగాలులతో వర్షం పడింది. సికింద్రాబాద్ లో భారీ వర్షానికి తాడుబండ్ హనుమాన్ దేవాలయంలోకి వర్షపు నీరు చేరింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు. మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, అల్వాల్, ప్యారడైజ్, ప్యాట్నీ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలవడం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ రద్దీ నెలకొంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో డీసీఎంపై స్తంభం పడింది. దాదాపు గంటకు పైగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అప్రమత్తమైన బల్దియా సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు తొలగించారు. రహదారులపై వరద నీరు నిలిచిన చోట డీఆర్ఎఫ్ సిబ్బంది మ్యాన్హోల్స్ తెరిచి నీటిని మళ్లించారు. ఈదురుగాలుల తీవ్రతకు లోక్సభ ఎన్నికలకు ఏర్పాటు చేసిన ప్రచార బ్యానర్లతో పాటు పలుచోట్ల చెట్లు, విద్యుత్ తీగలపై పడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ బహదూర్పురా చౌరస్తాలో కరెంటు స్తంభాన్ని ముట్టుకున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులు, వడగళ్ల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల వరి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 4 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై వెళుతుండగా చెట్టు కూలి ట్రాక్టర్పై కూర్చున్న యువకుడు మృతి చెందాడు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులకు మామిడి నేల రాలింది. భారీ వర్షానికి రహదారులపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మెదక్ జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, నిజాంపేట్, వెల్దుర్తిలో ఉరుములు మెరుపులతో జోరు వాన పడింది. కుమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్, సిర్పూర్, కౌటాల, బెజ్జూరు, దహేగా మండలాల్లో భారీ వర్షం పడింది. నాగేపల్లిలో పిడుగుపడి ఎద్దు మృతి చెందగా దహేగా మండలంలో తాటి చెట్టుపై పిడుగుపడింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ వద్ద కోళ్ల ఫారంలో గోడ కూలి 2 మేస్త్రీలు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో 300 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. తూకం కోసం ఎదురు చూస్తుండగా ధాన్యం రాసులు తడిసి రైతులు బోరుమంటున్నారు. చందుర్తి, వేములవాడ, కొనరావుపేట మండలంలో ధాన్యపు రాసులపై కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడంతో పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి ఆలయ గగనతలంలో భారీగా మెరుపులు మెరవడంతో ఆ వెలుగుల్లో నల్లరాతి కట్టడాలు భక్తులకు కనువిందు చేశాయి. కొండపై భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు ఈదురుగాలులకు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహా. రాగల 4 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. నడివేసవిలో హైదరాబాద్లో కురిసిన రికార్డు స్థాయి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ రిజ్వీ సహా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. జలమయమైన కాలనీలో ప్రజలకు అవసరమైన చేయూత అందించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సీఎం సూచించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో పీపీసీ ధాన్యం కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల నుంచి అద్దె వసూలు చేస్తున్న విషయాన్ని అధికారులతో ఆరా తీశారు. ఐకేపీ కేంద్రాల సొసైటీ కమిషన్ నుంచి పీపీసీలు అద్దె చెల్లించాలని జాయింట్ కలెక్టర్ను డిఎస్ చౌహాన్ ఆదేశించారు. పీపీసీల వద్దకు వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న ఆయన ఆ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఊహించని వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను డిఎస్ చౌహాన్ ఆదేశించారు. కర్ణాటక నుంచి తెలంగాణకు నేడు కృష్ణా జలాలు విడుదల కానున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఎగువ కృష్ణా ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకను పలుమార్లు కోరింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నీటిపారుదల ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా పలుమార్లు ఆ రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపారు. ఈ మేరకు అక్కడి అధికారులు నీటిని విడుదల చేయనున్నట్లు వర్తమానం పంపగా మరోమారు సీఈ బృందం కర్ణాటకకు వెళ్లింది. రేపు ఉదయానికి జూరాల జలాశయానికి నీటి ప్రవాహం చేరుకోనుంది. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాకే ప్రధాని మోదీ ఓరుగల్లు గడ్డపై అడుగు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చని మోదీకి ప్రజలు ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వకుండా కేసీఆర్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని రేవంత్ ఆక్షేపించారు. పదవి అనేది కేసీఆర్ కు కలలో మాటంటూ వరంగల్లో జరిగిన కార్నర్ మీటింగ్ లో భాజపా భారాస లక్ష్యంగా సీఎం విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిచి సత్తా చాటేలా అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది. జనజాతర సభలు, కార్నర్ మీటింగులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ చరిత్రహీనుడుగా మిగిలిపోతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హనుమకొండలో భారీ వర్షం రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్కే పరిమితమయ్యారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని తెలంగాణకు ఉపయోగపడేలా కేసీఆర్ వ్యవహరించారని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఇవాళ నీకు నచ్చకపోవచ్చు, నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను, కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పనులు నీకు కనిపిస్తలేవా? 40 ఏళ్ల అనుభవం అంటూ ఏం గాడిదలంగా ఆయడానికి నీ అనుభవం? కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, ముఖ్యమంత్రిగా చేసిన, ఎంపీగా చేసిన నాకు ఇంత అనుభవం ఉంది, నన్ను సోయిలేనోడు, సన్నాసోడు, దద్దమ్మ అని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు. నీకు బుద్ధుండి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడుగా సూచనలు చేసేది ఉండే. రైతులను ఎట్లా ఆదుకోవాలి, రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి, దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్లు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే. ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియామ్మ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసిండు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసిండు. ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యత నెరవేర్చాలి కదా. నీ కడిపే నిండాలే, నీ ఇంట్లోనే పండాలి, నువ్వు పచ్చగా ఉండాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఏం ఆలోచన చంద్రశేఖరరావు నీది? నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతో మంది కలిసిపోయినరు. నువ్వు కూడా చరిత్రహీనుడుగా మిగులుతావు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, విధానాన్ని మార్చుకో, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి. భారాస పాలనలో వరంగల్ అభివృద్ధికి నోచుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం నుంచి దించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తాను అల్లాటప్పగా పదవిలోకి రాలేదని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 10 ఏళ్లలో 21 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే సిగ్గులేని దద్దమ్మలు వరంగల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు, మీకు ఔటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్ట్ కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు, మీ లెదర్ పార్కు అనాపై ఇయ్యలేదు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దెత్తుకపోయింది, ఏ అనకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలా కడుక్కోనో మంది పిల్లల్ని చంపో ఇవాళ ఈ కుర్చీలకు రాలే. తాకటోళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్చీలకు వచ్చిన బిడ్డ అల్లాటప్పగా రాలే. అండగా కొండా మురళీధర్రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్చీలో ఉన్నాం. ఎవడో దారిన పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావు ఇక పదవి అనేది నీ కలలో మాట. 10 ఏళ్లు మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటది. ఎస్సీ వర్గీకరణ సహా ముదిరాజ్లను బీసీ-డి నుంచి ఏకు మార్పించేందుకు కృషి చేస్తారన్న ఉద్దేశంతో కడియం కావ్యను పోటీలో ఉంచామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అవినీతిలో కూరుకుపోయిన ఆరూరి రమేష్ కు ప్రధాని మోదీ ఏ విధంగా మద్దతుగా నిలుస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాకే ఓరుగల్లులో ప్రధాని మోదీ పర్యటించారని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీహరి గారి దగ్గర 100 కోట్లున్నాయని చూసి ఇవ్వలే. శ్రీహరి గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు. ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం. ఇదే కాదు, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి, లోక్సభలో మాట్లాడాలి అనంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున్న ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి కొట్లాడుతుంది. కాబట్టి కడియం కావ్యని ఈరోజు వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దించినాం. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరుల యొక్క డి నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవసరమైన కేసు సుప్రీంకోర్టులో ఉంది. నాకు నమ్మకంగా ఉండి, సమస్యల పట్ల అవగాహనతే ఉండి, సమస్యలు కొట్లాడి పరిష్కరించడానికి డాక్టర్ కావ్య లాంటి పార్లమెంట్ సభ్యురాలు నాకు కావాలి. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను ఒక్క మాట అడగదలుచుకున్న మోడీ గారిని. ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐఐటి మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు?
టెక్స్టైల్ పార్కుకు నిధులు మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పెద్ద గాడిద గుడ్డిచ్చిన మోడీకి బీజేపీ వాళ్ళకు కర్రు కాల్చి వాళ్ళ లేదా పెడతారు కదా, సిద్ధమే కదా మీరు అందరూ. మోడీ ఇక్కడికి వచ్చే ముందల ఇవన్నీ మంజూరు చేస్తేనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నమో అంటే నమ్మిత మోసం అని మా వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. భాజపా భారాస కుమ్మక్కు రాజకీయాల్ని తిప్పికొట్టారని ఓటర్లకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. ఇటీవల నిజామాబాద్ లో జరిగిన భాజపా బహిరంగ సభలో అమిత్ షా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడంపై స్పష్టత లేదని జీవన్ రెడ్డి అన్నారు. కేవలం రైతులను ప్రజలను మభ్యపెట్టడానికి భాజపా పన్నాగం పన్నుతుందని, పసుపు బోర్డు తెచ్చే ఆలోచనే భాజపాకు లేదని పేర్కొన్నారు. బోధన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసి రైతులకు తాము అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ మధ్య అమిత్ షా గారు వారి ప్రచార కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పట్టణం రావటం, వారి ప్రసంగం విన్న తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క నిజ రూపం బయటకు వచ్చింది. ఇప్పుడు చక్కెర కర్మాగారాల పునః ప్రారంభమే కానివ్వండి, లేక పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించే కానీ వాళ్ళే ఎంత కన్ఫ్యూజన్ ఉండదు కదా అని చెప్పారంటే, సహకార రంగంలో మేము ఆరంభించబోతున్నాం అని చెప్పి పేర్కొనడంతోనే వాళ్ళ విధానం అంటే సహకార రంగంలో చక్కెర కర్మాగారాల పునః ప్రారంభంతో ఏదైతుందో ఆ నిర్వహణ భారం అనేది రైతుపై పడుతుంది. అంబానీ అదర్ లాంటి వారికి ఏదైతుందో ఎన్పీఏ అకౌంట్ నెపంతో లక్షలాది కోట్లు వాళ్ళకి ఏదైతే మాఫీ చేస్తుంది. రైతుకు రుణమాఫీ చేయాలంటే మాత్రం స్పందన లేదు. అట్లా వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా 100 రోజులు అనేది ఏదైతుందో కేవలం వర్కింగ్ డేస్ కే పరిమితం కాకుండా కూలీతో ముడిపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉందని చెప్పండి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మరో 4 రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మంత్రులు సైతం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ జోష్ నింపుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి 50,000 మెజార్టీతో నీలం మధు ముదిరాజును గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. దుబ్బాకలో నీలం మధుకు మద్దతుగా ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నీలం మధు ముదిరాజ్ రోడ్ షో, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలలో 5 గ్యారంటీలను అమలు చేశామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలిపారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్పోస్టు నుంచి ఏటూరు నాగారం వరకు మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ కు మద్దతుగా మంత్రి సీతక్క బైక్ ర్యాలీ చేపట్టారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని భాజపా చూస్తోందని, ప్రజలందరూ వారి ఎత్తుగడలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు రకరకాల మహిళలకు ఉచితంగా బస్సు పెడుతున్నట్ట దిక్కుమాలిన బస్సు అంటారు. ఇలా నాకేమో ఏ ఊర్లో పోయినా బస్సులు కావాలని అడుగుతారు అక్కలు. వాళ్ళు ఎందుకు పెడతారో తీసేసారు వాళ్ళు చెప్తారు. ఇవాళ మీరు ఆలోచించండి. బీజేపీ ప్రభుత్వం అంటది ఏం చేసిరు, ఇవాళ దేశద్రోహులు అంటే దేశానికి స్వతంత్రం తెచ్చిందే కాంగ్రెస్. అదే విధంగా 100 రోజుల పని ఏ ఊరికి పోయినా 100 రోజులు పని పోతారు. మీరందరూ ఈ 4 రోజులు కూడా పొద్దున్నే 100 రోజుల పని కాడికి పోతే జనాలు అందరూ కనబడతారు. మరి గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ₹1 కూడా 100 రోజుల పని కూలీ పెంచలే. కానీ రాహుల్ గాంధీ గారు మరి స్పష్టంగా చెప్పిండు, 100 రోజులు చేసుకునే పనులకు ప్రతిరోజు ₹400 కూలీ పడేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్ అన్నం 2 రోజులకే చేసినాం. 200 యూనిట్ల కరెంట్ అన్నం చేసినాం. గ్యాస్ సిలిండర్ 500కి అన్నం చేసినాం. నల్గొండ జిల్లా దామరచర్ల సహా పలు గ్రామాల్లో కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. దామరచర్లలో రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లో దోశ వేసి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్
లిమిటెడ్ కంపెనీలో ప్రచారం చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఖమ్మంలో సందడి చేశారు. పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా ఖమ్మంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు ప్రదర్శన సాగింది. వెంకటేష్ తన మేనరిజంతో ప్రజల్ని ఉత్సాహపరిచారు. ఖమ్మంతో పాటు కొత్తగూడెం పట్టణంలో ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. చెయ్యి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారాస భాజపాపై విమర్శలు గుప్పిస్తూ మంత్రులు, అభ్యర్థులు ప్రచారంలో దూసుకెడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా సీఎంలు, జాతీయ నేతలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా కమలం పువ్వుకు ఓటెయ్యాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. 12 స్థానాలకు పైగా ఎంపీ సీట్లను దక్కించుకునేందుకు క్షేత్రస్థాయిలో భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని రూపుమాపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నల్గొండ భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా జనసభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 స్థానాలు భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 500 ఏళ్ల నుంచి జరగని రామమందిర నిర్మాణం మోదీ పాలనలో జరిగిందని భజన్లాల్ శర్మ గుర్తు చేశారు. हम तेलंगाना के बारे में जानते हैं कांग्रेस किस तरह से भ्रष्टाचार कर रही है। अगर इस भ्रष्टाचार पर चोट आपको करनी है, इस भ्रष्टाचार से मुक्ति आपको पानी है, तो आपको 13 तारीख को कमल के फूल के आगे बटन दबाकर यहाँ के भ्रष्टाचार से मुक्ति मिलेगी। जिस तरह से कांग्रेस ने तुष्टिकरण के आधार पर और भ्रष्टाचार के आधार पर जातियों में बात करके जिसके कारण इन्होंने इस देश को हमेशा गर्त में डालने का काम इस कांग्रेस की सरकार ने किया है. ప్రధాని మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేయమని స్పష్టం చేసినప్పటికీ పదే పదే ఆ విషయంపై మాట్లాడుతూ భావోద్వేగాలు రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని భాజపా జాతీయ నేత తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. దివంగత భాజపా నేత అటల్ బిహారీ వాజ్పేయి 2001లో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఈ నెల 11న వికారాబాద్లోని శ్రీ అనంత పద్మనాభ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న భాజపా బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సభాస్థలిని స్థానిక భాజపా నేతలు పరిశీలించారు. ఈ దేశం మనది, నాయకుల్ని ఎన్నుకునే హక్కు మనది, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సూచించారు. భాజపా అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మికి చెందిన బీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లెట్స్ ఓట్ క్యాంపెయిన్ పేరుతో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజెస్ మైదానంలో మ్యూజికల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో తేజస్వి పాల్గొని విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు. ఇండియా a developed nation by 2047 we will vote Narendra Modi as the prime minister of this country. ములుగులో భాజపా మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి సీతారాం నాయక్ భారీ ర్యాలీ చేపట్టారు. శాంతి స్థూపం నుంచి మొదలైన ర్యాలీ జాతీయ రహదారిపై వర్షాన్ని లెక్క చేయకుండా డోలు వాయిద్యాలతో భారీ ప్రదర్శన సాగింది. ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్రావును గెలిపించారని కాకతీయ వంశానికి చెందిన బస్తర్ రాజు కమల్ చంద్ర బంజదేవ్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కాకతీయులు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. బాగా చదువుకున్న వినోద్రావు గెలిస్తే అభివృద్ధి చేస్తారని బంజదేవ్ తెలిపారు. विनोद जी जिस दिन से राजनीति के बारे में सोचे और मुझे बताए तो मुझे अच्छा लगा कि कोई अच्छा छवि का इंसान हमारे बीच में आएगा, पढ़ा लिखा, जो समझता है राजनीति को और समझता है कि परिवार कैसे चलाया जाता है और दोस्ती कैसे निभाई जाती है.
ऐसे को जब हम बनाते हैं तो कहीं ना कहीं हमारा क्षेत्र विकास करता है, हमारे लोगों का एक साथ होकर के विकास करने की जो ताकत हमें मिलती है। एनटीआर जी से हमारे संबंध रहे, एनटीआर जी बस्तर राजघराने में भी आए हैं, राजमहल में भी आए हैं, और साथ साथ सबसे महत्वपूर्ण काम हम लोग के बीच में चंद्रबाबू नायडू जी का भी रहा कि उन्होंने भी, मैं भी उनसे मिला हूं, ऐसा नहीं मिला मैं, उनसे मिला हूं, उनके साथ बहुत बातें की हैं हम लोगों ने। आंध्रा भवन में जाकर के मैंने रसम राइस खाया था। मैं राजा तो नहीं हूं, राजपाट चला गया, हमने दान में दे दिया भारत देश को, मगर एक ऐसे परिवार से आता हूं जिन्होंने कभी भी अपने सत्ता के लिए अपने आप को नहीं खोया। मेरे दादाजी को भी गोली मार दी थी कांग्रेस ने। हमारे दादाजी का कोई गलत काम नहीं था, वो आदिवासी समाज के लिए खड़े थे, जैसे कि हमारे पूर्वज खम्मम समाज के लिए खड़े रहे, वारंगल को बढ़ाने के लिए खड़े रहे, वारंगल के देवस्थान को बढ़ाने के लिए खड़े रहे। इसलिए आपसे निवेदन करने आया हूं। లోక్సభ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో పట్టు సాధించేందుకు భాజపా అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది.